ఒకరోజు కృష్ణుడు అర్జునుడు యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం అయిపోగొట్టుకొని ఆ ఒడ్డు దగ్గర కూర్చున్నారు. అలా కూర్చున్న వాళ్ళిద్దరి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతను మంచి ఒడ్డు పొడుగు గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతన్ని చూసిన వెంటనే కృష్ణార్జునులు లేచి నుంచున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, మహావీరులారా, నేను ఎక్కువ ఆహారం తింటాను, చాలా ఎక్కువ పోర్షన్స్ లో చాలా తింటాను. మిమ్మల్ని భిక్ష ఇమ్మని కోరుకుంటున్నాను. ఒక్కసారి నాకు తృప్తి కలిగేలా భోజనం పెట్టండి అని అడిగాడు. నువ్వు ఏ అన్నం తింటావో చెప్పు, ఆ అన్నాన్ని నీకు తృప్తి కలిగేంత క్వాంటిటీలో ఏర్పాటు చేస్తాము అని కృష్ణార్జునులు అన్నారు. ఆ బ్రాహ్మణుడు మాట్లాడకపోవటంతో అదే మాట రెట్టించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, వీరుల్లారా, నేను సాధారణ బ్రాహ్మణుణ్ణి కాదు, నేను అగ్నిదేవుణ్ణి. నాకు కావాల్సిన ఆహారం కాండవ వనం. ఆ వనాన్ని అందులో ఉన్న సహజీవులతో సహా దహిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది. నేను దహించేందుకు మీరు నాకు సహాయం చేయాలి. ఆ వనంలో ఇంద్రుడి ప్రియమిత్రుడైన తక్షకుడు తన పరివారంతో సహా నివసిస్తున్నాడు. నేను ఆ వనాన్ని మొత్తం కాల్చేద్దాం అనుకున్నప్పుడల్లా తక్షకుడిని కాపాడటానికి ఇంద్రుడు మేఘాలను పంపి వర్షం కురిపిస్తున్నాడు, నన్ను అడ్డుకుంటున్నాడు. మీరు అస్త్రవిద్యలతో ఆ వనం మీద వర్షం పడకుండా ఆపితే నేను ఆ వనాన్ని కాల్చేస్తాను, ఆరోగ్యవంతుణ్ణి అవుతాను అని అన్నాడు. అగ్నిదేవుడు అలా కోరడానికి ఒక కారణం ఉంది. పూర్వం శ్వేతకి అనే ఒక రాజు శివుణ్ణి మెప్పించడానికి 12 సంవత్సరాలు ఆపకుండా చాలా వస్తువులు అగ్నిలో వేసి ఆహుతి చేశాడు. అంతకాలం అలా నెయ్యి తాగిన అగ్నికి జీర్ణశక్తి మందగిచ్చింది, తేజస్సు తగ్గిపోయింది. అప్పుడు అగ్ని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తనకి ఇంతకు ముందులాగా ఆకలి తేజస్సు తిరిగి కావాలి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కాండవ వనాన్ని అందులో ఉన్న సమస్త జీవులని పూర్తిగా కాల్చేస్తే ఆ వనంలో ఉన్న ఔషధాలు ఆ జీవుల ఫ్యాట్ వలన అగ్నికి ఆరోగ్యం బాగవుతుంది అని బ్రహ్మ చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, అగ్నిదేవా, నువ్వు కోరినట్లు వర్షాన్ని ఆపడానికి దివ్యస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నా వేగాన్ని తట్టుకోగల ధనస్సు నా దగ్గర లేదు. ఆ తర్వాత కనురెప్ప మూసి తెరిచే లోపల చాలా బాణాలు ప్రయోగించాలి, అన్ని బాణాలు నా దగ్గర లేవు. ఆ తర్వాత విశాలమైన అడవిని నువ్వు కాల్చేటప్పుడు ఆ వనం నుంచి జీవులు పారిపోకుండా ఆపటానికి ఆ వనం చుట్టూ అత్యంత వేగంగా తిరగగలిగే బలమైన రథం కావాలి, అది నా దగ్గర లేదు. అలాగే మహాయోధుడైన కృష్ణుడి బలానికి పరాక్రమానికి తగిన ఆయుధం అతడి దగ్గర కూడా లేదు. ఇవన్నీ నువ్వు మాకు సమకూరిస్తే ఎవ్వరూ ఆపకుండా నువ్వు ఈ వనాన్ని దహించేందుకు మేము హెల్ప్ చేస్తాము అని అన్నాడు. అగ్ని వెంటనే లోకపాలకులలో ఒకడైన వరుణుణ్ణి తలుచుకున్నాడు. జలేశ్వరుడైన వరుణుడు అగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు, వరుణదేవ, పూర్వం సోముడనే రాజు నీకు దివ్యమైన గాంధీవం అనే ధనస్సుని, అక్షయ తూనీరాలని, కపీధ్వజమున్న దివ్య రథాన్ని ఇచ్చాడు. వాటిని నీ దగ్గరున్న దివ్యమైన చక్రాన్ని నాకు ఇయ్యి, వారి వలన ఒక ముఖ్య కార్యం సాధించవలసి ఉంది అని అడిగాడు.